పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో హృదయపూర్వకంగా బంధకాలు తెంచబడులాగిన దేవుడు మన పట్ల కృప చూపులాగిన. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఏ సమస్యలలో ఏ బాధలో ఇదిగో నా ప్రభువా ఈ ఉపవాస దినములు నీ బిడ్డలు మొరపెడుతూ ఉన్నారో వారి పక్షాన మీరు మీ కార్యములు జరిగించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మన మధ్య సంచరించబోతూ ఉన్నాడు. గొప్ప దేవుడు మన మధ్య సంచరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హృదయపూర్వకంగా ఎవరు మౌనంగా ఉండవలసినటువంటి సమయం కాదు. ఎవరు మౌనంగా ఉండవలసినటువంటి సమయం కాదు. ఎంతగా మొరపెట్టగలరో, ఎంతగా ప్రార్థించగలరో, ఎంతగా దేవుని ఆరాధించగలరో ఇదే గొప్ప సమయం, ఇదే గొప్ప తరుణం కనుక మొరపెడదాం మొరపెడదాం మొరపెడదాం. హల్లెలూయా హల్లెలూయా. Thank you Holy Spirit, thank you Holy Spirit, thank you Master. Glory to Jesus. Hallelujah hallelujah. Glory glory. ఆయన మహిమ కమ్ముకోబోతున్నది. ఆయన శక్తి ఆవరించబోతున్నది. ఆయన బలముగా ఇక్కడ సంచరిస్తున్నారు. గొప్ప కార్యము జరగబోతున్నది. ఈ గృహము, ఈ ప్రాంతం అంతా కూడా, ఈ మందిరం ఆవరణం అంతా కూడా దేవుని శక్తితో నింపబడబోతున్నది. Thank you Jesus. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా 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 నీతో గడిపే ప్రతిక్షణము నీతో గడిపే
మనతో పాటుగా ఎల్లప్పుడూ ఉన్నాడు. నమ్మిన వారు గొప్ప కార్యం చూడబోతున్నారు. నమ్మిన వారే, విశ్వసించిన వారే, నమ్మినదే విశ్వసించండి, గొప్ప కార్యం చూడండి. నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగమయా. ఎంతో వేరు, ఎంతో కృపను అనుగ్రహించి నమ్మదగిన దేవుడు. మనుషులు విడిచిన, బంధువులు విడిచిన, ఆదరించకపోయినా మనతో ఉండి నిత్యము మన వెంటే ఉండి మన హస్తమును పట్టుకొని నడిపించు దేవుడే నజరేయుడైనటువంటి యేసు. ఆనంద బాష్పాలు ఆగమయా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు. యేసయ్యా, యేసయ్యా, నీవు మన నమ్మకంగా బ్రతికిస్తుంది. మా జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నీవు ఉన్నావన్న నమ్మకము, విశ్వాసము, ధైర్యమే అయ్యా ఇవన్నీ మధ్యలో నిలబెట్టగలిగినది. నీవుంటే మాకు చాలయ్యా, నీవుంటే మాకు చాలు. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదని హృదయపూర్వకంగా మొరపెట్టడం. నిశ్చయంగా దేవుడు మీ పక్షాన ఉండబోతూ ఉన్నాడు. నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు ఉండబోతూ ఉన్నాడు. కృపతలాంచగా మేలు యోచించగా నాగనమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవుడు బలంగా సంచరిస్తూ ఉన్నాడు, తన ఆత్మతో నింపుతూ ఉన్నాడు, ఒక్కొక్కరిని దర్శిస్తూ ఉన్నాడు, ఒక్కొక్కరిని తన ఆత్మతో నింపుతూ ఉన్నాడు. బంధకాలు తెచ్చబడబోతున్నటువంటి సమయం ఇదే. నిశ్చయంగా ఎవరైతే నమ్ముతూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, హృదయమందు ఏ ఆలోచన లేకుండా ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసయ్యా, యేసయ్యా. ఇదిలో మనం బ్రతికి ఉన్నామంటే ప్రభావం ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించు. చూడు, నమ్మండి. ఈ ఉపవాస దినమున, ఈ బుధవార దినమున నిశ్చయముగా ఒక అద్భుతాన్ని చూడబోతున్నాడు. ఇదే ప్రభువైనటువంటి యెహోవా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అది రోగమే కాదు, శాపమే కాదు, కీడే కాదు, అపాయమే కాదు, విడుదల కలగబోతున్నాడు. యేసయ్యా, యేసయ్యా, నీవు తప్ప నాకు ఆధారం లేదా, నీవే నా ఆశ్రయమయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నేను నిన్నే నమ్మి ఉన్నానని మొరపెట్టడం. ఎంతగా ఏడవగలవు, ఎంతగా మొరపెట్టగలవు. ఇదే గొప్ప సమయం. కుటుంబంలో విడుదల కలగడం లేదంటే, శ్రమంలో మనం ఉన్నామంటే దేవుడు జోక్యం చేసుకోకనే. కాబట్టి ఇద్దరు మనం జోక్యం చేసుకోనబోతున్నాం. గొప్ప కార్యక్రమం చూడబోతున్నాం. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా.